హలో గైస్, స్వాగతం సుస్వాగతం. మేము ఈరోజు రియాక్షన్ ఇస్తున్నాము. ఒక కొత్త మూవీ సాంగ్ వచ్చింది మన రామ్ పోతినేని గారిది, ఆంధ్ర కింగ్ తాలూకా. బేసికలీ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్ అన్నమాట ఆ టైటిల్ ట్యాగ్ లైన్. కానీ ఆ మూవీ నుంచి ఒక పాట వచ్చింది, నువ్వు ఉంటే చాలే అని. అండ్ ఇంట్రెస్టింగ్ బాత్ ఈస్ ఈ ఈ సాంగ్ లిరిక్స్ ఉంది కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ సాంగ్ లిరిక్స్ రాసింది మన రామ్ పోతినేని గారు. సో ఐఎమ్ ప్రిటీ మచ్ ఎక్సైటెడ్. అండ్ దట్ టు ద సింగర్ ఈజ్ అనిరుద్ రవిచంద్రన్. హిస్ వాయిస్ ఈస్ సో డామ్ అమేజింగ్. అండ్ నేను నిన్న ఎస్టర్డే ఐ గేవ్ దిస్ రియాక్షన్ ఫర్ హిస్ సాంగ్ అన్నా అంటేనే, like his voice was so underrated. But yeah, let's give the reaction ఇచ్చేద్దాం. So ready, 3 2 1 rapa 1. Oh, అక్కడ వస్తుంది. ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే. వెతికిన దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే. నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. నాకే తెలియని నాలో యుద్ధమా, లోన సంద్రమా, లేదే పొంగుతున్నదే ఇంకేదో. పేరు లేదుగా, ఇంతే మాట రాదుగా, అంతే ఒప్పుకో మరి వింతేలే. నువ్వుంటే చాలే, మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోనే ప్రేమంతే. Wow, such a beautiful song by such a beautiful person, Anirudh.
అండ్ సచ్ అ బ్యూటిఫుల్ లిరిక్స్ బై రామ్ పోతినేని గారు. అండ్ ఐ రియలీ లవ్ ద సాంగ్. ఐ మీన్ ఉండు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నాను, సో తెలుగులో. సో ఓవరాల్ ద సాంగ్ వాజ్ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, అనిరుద్స్ వాయిస్ ఫర్ దీస్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ మస్తు ఉంటుంది అనమాట. ద ఓవరాల్ ఫీల్ అంతా నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది కింద కమెంట్ చేసేయండి సరేనా. అండ్ మీరు ఒకటి నోటీస్ చేశారా, లైక్ దట్ వాజ్ అనిరుద్ ది స్టూడియో. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో అవార్డ్స్ చూసారా మీరు, ఎన్ని అవార్డ్స్ పెట్టుకున్నాడు ఆడు. ఐ మీన్ ఆయన, ఓ మై గాడ్, ఐ మీన్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్. లైక్ ఆయన చూసారా మీరు ఎన్ని అవార్డ్స్ పెట్టుకున్నారా, బాబా. లైక్ అదే నిజమేలే, ఎన్ని మూవీస్ చేసినారు, ఎన్ని సాంగ్స్, ఎన్ని బీజిఎంలు, ఎన్ని అవార్డ్స్. బట్ యా ఓవరాల్ ద సాంగ్ వాజ్ వెరీ, అండ్ ఈవెన్ ద హుక్ ఉంది కదా, అండ్ కంపోజిషన్, అండ్ ఆ మిడల్లో లైక్ లాస్ట్లో ఒక బ్రిడ్జ్ పార్ట్ ఒకటి ఉంది కదా, వేర్ అనిరుద్ ఒక ర్యాప్ టైప్, యూజువల్లీ మన అనిరుద్ స్టైల్ ఆఫ్ సింగింగ్, ఆ ర్యాప్ టైప్లో మెలోడీ సింగ్ చేస్తారు కదా, సో అది కూడా ఉండే. అండ్ ఓవరాల్ ద సాంగ్ వాజ్ వెరీ గుడ్, నాకైతే మస్త్ అనిపించింది. అండ్ నైస్ బ్రో. అండ్ నాకు ఈ మూవీ కొంచెం యాక్చువల్లీ మన రామ్ పోతినేని గారు కూడా కంబ్యాక్ కావాలి అనమాట. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ అంత బాగా లైక్ రాలేదు బ్లాక్ బస్టర్ అంటే బాక్స్ ఆఫీస్ తరఫున. బట్ యా మూవీస్ వర్ గుడ్, కానీ బాక్స్ ఆఫీస్ పరంగా అయితే కొంచెం డౌన్ ఉండే. కానీ దిస్ మూవీ ఫీల్స్ లైక్ దట్ రెట్రో రామ్ పోతినేని, దట్ లవర్ బాయ్ రామ్ పోతినేని. ఒక నాస్టాల్జియా ఫీలింగ్ అనమాట. సో యా ఓవరాల్ నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోలో. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.